సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ముగిసింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 9 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై చర్చించారు. బయటికి తెలంగాణ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ముగిసింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 9 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. సచివాలయంలో కలెక్టర్లు, పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయితే ముగిసింది. 9 అంశాల ఎజెండాతో దాదాపు 10 గంటల పాటు సమావేశం నడిచింది. సమావేశంలో కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా ద్వారా దరఖాస్తులు వచ్చినటువంటి లబ్ధిదారులను గుర్తించి వెంటనే వాటిని పరిశీలించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన విధానాన్ని తెచ్చుకోవాలి. ఏసీ గదులతో పరిమితం కాకుండా ఖచ్చితంగా సంక్షేమాలను అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా చెప్పారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. మరోవైపు 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తమ భుజాలపై ఉందని చెప్పుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ధరణి సమస్యల పరిష్కారం సంబంధించిన సీఎం ఆరాధించారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైన త్వరగా పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని కూడా పరిశీలించాలని కూడా సూచించారు. ముఖ్యంగా ఇక్కడ ధరణిలోని కొన్ని టెక్నికల్ సమస్యల పరిష్కారం చూపాలని కూడా చెప్పారు. ఆగస్టు 15 లోగా పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులను పరిష్కరించాలని కూడా సీఎం వారిని ఆదేశించారు. మరోవైపు ఆరోగ్యశ్రీపై కూడా అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టద్దు. ముఖ్యంగా తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కూడా రూపొందించాలని కూడా చెప్పారు. మరోవైపు వేల పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు అటవీ సంపద పెంచడంపై కూడా అధికారులకు పలు సూచనలు రేవంత్ రెడ్డి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో అమలు చేసినటువంటి చెట్టు పట్టా విధానాన్ని కూడా పరిశీలించాలని కూడా కలెక్టర్లకు చెప్పారు. ముఖ్యంగా ఇది పూర్తి బాధ్యత కూడా పర్యవేక్షణ బాధ్యత అటవీ శాఖకు ఉండేలా చూడాలని కూడా సీఎం చెప్పారు. ముఖ్యంగా వికారాబాద్ అడవుల్లో ఎక్కువ టూరిజం అభివృద్ధి చేయాలని ఈ దగ్గర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కూడా అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతి పద్ధతులపై ప్రత్యేక దృష్టి సాధించాలి. ముఖ్యంగా మానవ అక్రమణ రవాణా నియంత్రణకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని కూడా వారిని కోరారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పీస్ కంపెనీలు మరోసారి పునరుద్ధరించాలి. బాధితుల పట్ల కూడా పెళ్లి పోలీసులు అయితే ఉండాలి. క్రిమినల్స్ కాదు అనేది పోలీసులు స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలంటూ కూడా వాళ్ళకి చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాత్రి పూట ఫుడ్ కోర్టుల విషయంలో మాత్రం ఇబ్బందులు రానివ్వద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డ్రగ్స్ నియంత్రణ పైన పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలి. డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి విదేశీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమన్వయంతోనే డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేయాలని చెప్పారు. మరోవైపు ఎవరో చెప్తే కలెక్టర్లు, ఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వలేదని సమర్థవంతమైన అధికారులను మేము నియమించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా కలెక్టర్లు మాత్రం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటన చేయాల్సిందని చెప్పారు. ముఖ్యంగా డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు కూడా ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలి అని కూడా చెప్పారు. ఇంకా రైతు రుణమాఫీ ఈ మాత్రం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి రుణమాఫీ అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతు కూడా నష్టం జరుగుతున్నటువంటి అంశాన్ని కూడా క్లియర్ గా చెప్పారు. మరోవైపు ఈ రోజు కీలక అంశాలకు మాత్రం క్లారిటీ రేవంత్ రెడ్డి ఇచ్చారు. ముఖ్యంగా రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై అవసరం లేదు. దానికి సంబంధించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నటువంటి క్లారిటీని అయితే ఆయన ఇచ్చారు. ముఖ్యంగా మరొక అంశం 18 ఈ నెల 18 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 18 తారీఖు సాయంత్రంలోగా రైతు రుణ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పారు. అదే రోజు రైతు వేదికల్లో
అటు ఎమ్మెల్యేలు రైతులు అదేవిధంగా ప్రాంత ప్రజాప్రతినిధులతో కూడా సంబరాలు నిర్వహించాలి అని వీళ్ళు చెప్పారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీకి సంబంధించి నిధులు పక్కగా పడకుండా బ్యాంకర్లకు కూడా ప్రస్తుతమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం నిధులను మాత్రం ఇతర ఖాతాల్లో జమ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా ఆయన హెచ్చరిక చేశారు. మొత్తంగా చూసినట్టయితే టోటల్ గా 9 లక్షలపై దాదాపు 10 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పాలనలో వేగవంతం చేయాలి. ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి. ప్రజల పీఠ ద్వారా అన్ని ప్రయోజనాలు చేకూరాలని కలెక్టర్లకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్ చందు, థ్యాంక్ యూ.